ఒకప్పుడంటే కట్న కానుక విషయాల్లో చాలా గొడవలు అయ్యేటివి. పీటల మీద పెళ్లి కూడా కోడళ్ళ దగ్గర నుంచి కూతుళ్ళ దగ్గర నుంచి అల్లుళ్ళ దగ్గర అందరికీ బట్టలు పెట్టాలంటారు. ఏం బట్టలకు గతి లేదా? కానీ మిగతా వాళ్ళు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మా అబ్బాయి కూడా మాకు ఇట్లాగే మీరు చేయండి అనేసి మీద పడి లాంఛనాలు వద్దు, కట్నాలు వద్దు, ఎవరి మర్యాదలు వాళ్ళవి. వెల్కమ్ టు ధాత్రి. ఈరోజు మనతో ఉన్నారు ద గ్రేట్ అండ్ డైనమిక్ వనజారావు గారు. మేడం, వెల్కమ్ టు ధాత్రి. మేడం, పెళ్ళి అంటే పెట్టిపోతలు. ఎక్కడికి వచ్చినా పెళ్ళి, అక్కడికి వచ్చేసరికి ఆ క్లారిటీ వస్తే కానీ పెళ్ళి అనేది ఒక అడుగు ముందుకు పడదు. ఒకప్పుడంటే కట్న కానుక విషయాల్లో చాలా గొడవలు అయ్యేటివి. పీటల మీద పెళ్ళి కూడా ఆగిపోయేటివి అప్పట్లో. ఇప్పుడు ఈ కట్నాలకు సంబంధించి చట్టాలు వచ్చాయి. కట్నం ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరం అంటూ. అలాగే చాలామంది యూత్లో కూడా ఇలాంటి వ్యవస్థని ఎంకరేజ్ చేయకూడదని ఒక మార్పు వస్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికి ఆ మార్పు వచ్చిందంటారా? 10% మాత్రం ఉంది అనేసి చెప్పగలను. కానీ కొంతమందిలో మాత్రం మేమేం కట్నం ₹1 అడగమండి, కానీ మాకు గ్రాండ్గా అయితే మ్యారేజ్ చేయాలండి, మాకు పెట్టుబడులు మాత్రం ఏ తక్కువ జరిగినా కూడా మా చుట్టాల్లో మాట వస్తుందండి. ఎందుకు మాట వస్తుంది? వాళ్ళ బిడ్డకు వాళ్ళు ఏం చేసుకుంటారు, ఏం పెట్టుకుంటారు, ఏదైనా ఘనంగా పెళ్లి చేసుకుంటారు, కానీ కట్టుకుంటలతో రోడ్డు మీద తోలరు కదా, అలా పంపించరు. వాళ్ళు ఎలా చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారు. మీరు ఇట్లా చేయండి, అలా చేయండి, ఇలాంటి డిమాండ్స్ చెప్పడం అనేది, అథారిటీ చూపించడం అనేది పద్ధతి కాదు, ఎప్పటికీ పద్ధతి కాదు. ఎవరి స్తోమత వాళ్ళు చేసుకుంటారు. అంబానీ ఫ్యామిలీస్ని చూసి డెస్టినేషన్ ప్రీ వెడ్డింగ్ ఇంకా వెడ్డింగ్ మధ్యలో ఉంది వాళ్ళకి. ప్రీ వెడ్డింగ్కి ఇప్పుడు అందరూ బయలుదేరుతున్నారు. ఎక్కడ? యూరప్లో చేస్తున్నారు. అది ఏదో పెద్ద క్రూజ్ మాట్లాడుకున్నారు, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుందంట, ప్యారిస్కి అన్ని ఇటు వెళ్ళిపోతుందంట. దారిలో వాళ్ళు ప్రీ వెడ్డింగ్ చేస్తారు. ఆ స్థాయి వాళ్ళకి కుదురుతుంది. కానీ వేరే వాళ్ళ మీద ఇదే చేయాలి, వాళ్ళు ఇలా చేశారు కదా, మీరు కూడా ఇదే చేయండి. వాళ్ళు ఏదో చేసుకున్నారు, వాళ్ళు ఉన్నదేదో ఖర్చు పెట్టుకోవాలని చేసుకుంటున్నారు, ఏదో సంథింగ్. కానీ మిగతా వాళ్ళు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మా అబ్బాయి కూడా మాకు ఇట్లాగే మీరు చేయండి అనేసి మీద పడి రుద్దడం అనేది చాలా తప్పు, దారుణం కూడా. దానికి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లో కూడా అమ్మాయిని అబ్బాయిని ఒక చోటకి పంపించేసేయాలి, ఒక గోవానో లేకపోతే ఎక్కడ విజువల్ బ్యూటీ ఉంటే అక్కడికి. అమ్మాయి ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళి 2 days పెళ్ళి ఎప్పుడో జరుగుతుంది. అసలు అంత ప్రైవసీ ఉండదు. నువ్వు అతను చూసి నవ్వు, లేకపోతే ఈ ప్రీ వెడ్డింగ్ వీళ్ళ బ్యూటీ కోసం అసలు అంటే ఒక చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి. అంటే అబ్బాయిని చూసినప్పుడు, అమ్మాయిని చూసినప్పుడు ఇది కూడా ఒక కల్చర్ ఒక విధంగా డిస్టర్బ్ అవుతుంది అనిపిస్తుంది. పాత రోజుల్లో జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అప్పుడే కట్టం తీస్తారో, అప్పుడు ఒకళ్ళ కళ్ళలోకి చూస్తే ఆకర్ష అనేది అప్పుడు వాళ్ళకు మొదలైపోతుంది అంటారు. ఇప్పుడు ఏం ఆకర్ష, ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు కుదిరిందో, ఎప్పుడు విడిపోతుందో ఏది తెలీదు. ఇప్పుడు ఈ కొత్తగా ఈ ప్రీ వెడ్డింగ్స్ వచ్చాయి. ఎందుకంటే అతను చేశారు, 2-3 సార్లు చేశారట, అందువల్ల మనం కూడా చేసేద్దాం. అసలు ప్రీ వెడ్డింగ్ చూస్తే అసలు సినిమా వాళ్ళు చాలా బెటర్ అనిపిస్తుంది. సినిమా వాళ్ళు ఇంత వెతికాడు చేయట్లేదు. అది అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వెడ్డింగ్స్ కంటే కూడా ప్రీ వెడ్డింగ్స్ ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు, ఇలా చేస్తున్నారు. కానీ ఈ లాంఛనాలు అనేది మాత్రం ఎవరికైనా నేను చెప్పేది అది, ఎవరి స్తోమతకు వాళ్ళకు వదిలేయండి. మీరు చెప్పండి మంచి మనసుతో, మీకు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. కొంతమంది ఉన్నారు, ఒక అతను ఉన్నారు, వాళ్ళ పెద్దమ్మాయికి బాగా అతనికి కొంచెం వ్యాపారంలో లాభాలు కలిసి వచ్చాయి. తర్వాత వ్యాపారంలో దెబ్బతిన్నాడు అతను బిజినెస్లో. అమ్మాయి గ్రాండ్గా చేశారు. అమ్మాయికి వాళ్ళ అల్లుడి కారు కూడా ఇచ్చాడట. ఈ అమ్మాయికి కూడా కారు ఇస్తానండి, ఎందుకంటే మళ్ళీ అల్లుడి దగ్గర ఈ అమ్మాయికి తేడాలు రాకుండా. స్థితి స్తోమత లేనప్పుడు, ఇప్పుడు డౌన్ఫాల్ అయినప్పుడు ఇప్పుడు అవన్నీ చేయాల్సిన అవసరమా? అదే నేను కౌన్సిలింగ్ చేసింది. కొంతమంది మాకు మనవరాళ్ళ దగ్గర నుంచి, కోడళ్ళ దగ్గర నుంచి, కూతుళ్ళ దగ్గర నుంచి, అల్లుళ్ళ దగ్గర అందరికీ బట్టలు పెట్టాలంటారు. ఏం బట్టలకు గతి లేదా? వాళ్ళే తెచ్చుకోవచ్చు కదా బట్టలు, పెళ్లిళ్ళకి వాళ్ళు పెట్టాలి, వీళ్ళు వేసుకోవాలి. ఏమి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళాలి, వాళ్ళని కంచికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి నచ్చినట్టువి కొనుక్కోవాలి. మళ్ళీ వీళ్ళు మధ్యలో వాళ్ళన్నీ కొనుక్కున్నాక వాళ్ళేమో చూడు ఎంత కాస్ట్లీలో కొన్నారు చీరలు, మాకేమో చూడు 2000-3000 చీరలు కొన్నారు, మళ్ళీ బాధపడాలి. ఎందుకు వచ్చింది? అన్నీ వీళ్ళే నెత్తినేసుకొని ఎందుకు సఫర్ అవ్వాలి? అది పద్ధతి కాదు. అందువల్ల వీళ్ళు అడిగే లాంఛనాలు కూడా
ఏదో విపరీత ధోరణిలోనే అడుగుతున్నారు. కానీ అది మీరు ఇట్లా పెట్టండి, ఇట్లా చేయండి, అలా డిమాండ్ చేయడం వాళ్ళ పని, వాళ్ళ పద్ధతి, వాళ్ళ స్తోమత, వాళ్ళది ఎంత ఉన్నదో అంతవరకే. అందువల్ల మీ స్తోమత, మీకు మ్యారేజ్ హాల్ కాదు, టెర్రస్ మీదే చేసుకోవాలనుకున్నారా, ఓ 10 మందిని మించి టెర్రస్ మీద చేసేసేయండి హ్యాపీగా. గొప్పలకి పోకండి, గొప్పలకి వెళ్ళి చేయకండి, వీళ్ళని కూడా డిమాండ్ మాత్రం చేయకండి అనేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అది. కొంతమంది అంటుంటారు, మేము కట్నాలు అడగట్లేదు కదండి, దానికి మించి అవుతుంది, చాలా అవుతుంది. మళ్ళీ తర్వాత మాకు చేతి ఖర్చులకి ఏమన్నా ఇస్తారా అంటే, ఎందుకు ఇవ్వాలి మీకు చేతుల ఖర్చులు అంటే, మా అబ్బాయికి మేము కూడా రిసెప్షన్ చేసుకోవాలనుకోండి, చేసుకోండి మీ అబ్బాయికి మీరు చేసుకోండి, అంతేగాని వాళ్ళు డబ్బులు ఇస్తే చేసుకుంటారా అంటే, మీ అబ్బాయికి పెట్టుకునే స్తోమత కూడా లేదా అనేసి నేను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. కాబట్టి చాలా మందికి ఎందుకు ఇవిడ అలా వీటిని ఎంకరేజ్ చేయదే అనేసి అంటే, అందుకు అలాంటి రూపాయి ఆశించేవాడు నా దృష్టిలో నీచాతి నీచుడి కింద లెక్క. అందువల్ల అలాంటి వాళ్ళని నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను. దయచేసి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తే కష్ట నష్టాలు అనేది ఉండదు, హ్యాపీగా సుఖంగా సుఖమయంగా ఉంటుంది. ఈ లాంఛనం కట్నం వద్దు, లాంఛనాలు వద్దు, కట్నాలు వద్దు, ఎవరి మర్యాదలు వాళ్ళవి, ఎవరి మర్యాద వాళ్ళు చేస్తే ఏది సంతోషంగా ఉంటుంది. కట్నం వద్దనడం కాదు, ఆ భారం కూడా వేయొద్దు, భారం వేసుకోవద్దు. వాళ్ళ మీద వాళ్ళు బిడ్డని పంపించడంలోనే ఒక టెన్షన్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో. అట్లాంటప్పుడు మాకు ఈ చేయండి అవి చేయండి అనేసి చెప్పడం కూడా అసలు వింటుంటే, అలాంటి వాళ్ళు నేను చూస్తుంటే మనకే చీదర అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఎంత గ్రేట్ గా అనిపిస్తుంది, మేము ఏం అడుగుతున్నాం అడుగుతున్నాం. ఆడబిడ్డ కంచె లాంఛనాలు మాకు కట్నం వద్దు, ఆడబిడ్డ లాంఛనం అయితే పెట్టాలి. అదే మొన్న ఆడబిడ్డ లాంఛనాలు ఎవరో అక్కడ అడిగారంట, 10 లక్షల నోటు పోతాలేమని. అది ఏమైంది నాకు అర్థమే కాల. అట్లాగే ఇచ్చామండి అనేసి అంటున్నారు వాళ్ళు. బెండ్ అయిపోతున్నారు ఎక్కడో ఒక చోట, మంచి సంబంధం అనేసి. మళ్ళీ ఆ అమ్మాయి బాధపడుతుంది, మా అమ్మాయి ఒకటే అమ్మాయి అంటే, అలాగే ఇచ్చామండి కానీ ఆ అమ్మాయి సతాయిస్తుంది, ఏం పెట్టావు ఏం చేసావు అనేసి అదే బాధ అనిపిస్తుంది. నా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎవరు వాళ్ళ చుట్టాల్లోనే, వేరే బయట సంబంధం కూడా కాదు, చుట్టాల్లోనే. ఇంక ఇది విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. అంటే ఇట్లా వీళ్ళు చేయడంలో వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప, కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసే అమ్మాయి తల్లిదండ్రులు తప్ప అనేది మనకు ఎటు ఆలోచించినా కూడా ఒక కొరిక అనేది రాదు. కానీ ఇవన్నీ సమసిపోతేనే ఒక శుభం కాడు పడుతుంది. అదే అంతకంటే ఇంక మనం ఏం చేయలేము. అదే ఒక స్థాయి వరకు ఆడపిల్లని బాధ్యత అనుకుంటున్నారు, ఆ అమ్మాయిని సాగనంపాలని. ఒక టైం తర్వాత అరే ఇన్ని రోజులు ఉందంటే ఏదో ఒకటి చేసన్నా పంపించాలి ఇక అనే స్థాయికి వచ్చినప్పుడు వీళ్ళు ఆపోజిట్ వల్ల కోరికలు, సాంప్రదాయం ఒకటి, అదే ఆ రెండు ఇరుక్కుపోతున్నారు, తల్లిదండ్రులు నలిగిపోతున్నారు. ఇప్పుడు కట్నాలు తగ్గినాయి అని చెప్పలేము, లాంఛనాలు పెరిగినాయని చెప్పలేము. ఏదైనా చూస్తే రేషియో ఈక్వల్ గానే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సమస్యపోవాలని ఆలోచిస్తాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ కీప్ వాచింగ్ దాత్రి టీవీ.